ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో విడిపోయి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆ దిశగా వాళ్ళు ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అంటే జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక గమనిస్తే బహుశా నిజమేనేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. వరుసగా కొన్ని చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఏమంటారు మన నాదెండ్ల మనోహర్ గారి ట్వీటు, దాన్ని వాళ్ళ అధ్యక్షుడు డీసీఎం గారు రీట్వీట్ చేయడం. ఏంటది? 2018లో సో అండ్ సో అప్పుడు మేము కూర్చొని మాట్లాడామని ఆయన ట్వీట్ పెట్టడం, మా మనోహర్ గారు దాన్ని డీసీఎం రీట్వీట్ చేయడం చేసి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు వద్దు, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నది వాళ్ళ పాయింట్. అది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నామని, దానికి పూర్తిగా వ్యతిరేకమైనది ఈ ట్వీట్. అదే కావాలనే వీళ్ళ ఎజెండా ఏంటి అని బయటకు చెప్పడం కోసమే ఆ ట్వీట్ చేసినట్టున్నారు. లేకపోతే అక్టోబర్ 12వ తేదీ ఒక 2018లోనే ఉన్నారా నాదెండ్ల మనోహర్ గారు జనసేన అధ్యక్షుడితో, వాళ్ళ అధ్యక్షుడితో చాలాసార్లు ఉన్నారు. ఇట్లా ఎప్పుడైనా ట్వీట్లు చేశారా? ఈ మధ్య వెంకయ్య నాయుడు గారు ఉచితాల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు చూసాం. అండ్ బీజేపీ వాళ్ళ లైన్ కూడా సంక్షేమానికి వీటికి వ్యతిరేకంగా ఉండాలన్నది. ఎందుకంటే వాళ్ళంతా వ్యాపారస్తుల ఆలోచనలు కదా. అది వాళ్ళ లైన్ అదే. వాళ్ళ లైన్లోనే జనసేన పార్టీ ఉంటుంది కదా. సో మరి జనసేన పార్టీ లైన్ కూడా ఇదే అని చెప్పడం కోసమే చాలా ప్లాన్డ్గా వీళ్ళు ట్వీట్ చేసినట్లున్నారు. చాలా ప్లాన్డ్గా. ఏది చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకమని చెప్పలేరు. అందుకని చెప్పి మొత్తం మీద వాళ్ళ నుంచి బయటకు వచ్చే ఒక గ్రౌండ్ ప్రిపేర్ ఏమైనా చేసుకుంటున్నారేమో. అదిగో మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం, లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకం. టీడీపీ ప్రస్తుతం లీడ్ చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి మేము వ్యతిరేకమని ఏదో భవిష్యత్తులో చెప్పబోతారు. దీన్ని చాలా కన్వీనియంట్గా ఈ ఒక్క పాయింట్ మీదే బేస్ చేసి అనలేదు. నేను అడిగిన క్యాబినెట్లో ఏంటి, లూలు గురించి వరుస ప్రశ్నలు సంధించారు, లూలు మీద నిలదీశారు అని చెప్పి డీసీఎం నిలదీశారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మొదలు 2 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడు ఎక్కడ ఈ ప్రస్తావన రాలే. ఇప్పుడు లూలు మీద నిగ్గదీశారు, లూలు మీద అది చేశారని చెప్పి దీన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఇంకో చుక్క, వీళ్ళు ఏమైనా బయటకు రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అని. అంతేకాదు, మొన్నటికి మనం పిఠాపురం కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా అసహనంగా కనిపించారు. అండ్ కాలుష్యానికి సంబంధించి మత్స్యకారులకు న్యాయం చేసి నాకు ఇంత టైం కావాలి అన్నారు. సో అక్కడ కూడా ఆయన ప్రభుత్వం మీద కొన్ని నిర్ణయాలు చాలా అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి జనసేన వాళ్ళే చెబుతూ ఉన్నారు. అండ్ సూపర్ 6 సూపర్ హిట్ అని అనంతపురంలో మీటింగ్ పెడితే అక్కడ కూడా ఆయన ముభావంగానే పాల్గొన్నారు. సో ఇటువంటి అంశాలు చాలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీతో పూర్తిగా విభేదించే విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. దీనికంటే ముందు ఆయన పదే 15 ఏళ్ళు చంద్రబాబు గారి సీఎం ఉండాలి, 20 ఏళ్ళు చంద్రబాబు గారి సీఎం ఉండాలి, 30 ఏళ్ళు మేమే ఉండాలని పదే చెబుతూ ఉంటారు. చూశారు, చంద్రబాబు గారు వచ్చే 15 ఏళ్ళు, చంద్రబాబు గారు నెక్స్ట్ 15 ఏళ్ళు సీఎంగా ఉండాలి. ఎట్లుంటారు? నెక్స్ట్ 15 ఏళ్ళు అంటే ఈ పీరియడ్ అయిపోతే 79 చంద్రబాబు సరేజ్, 15 ఏళ్ళు అంటే 94 ఏళ్ళ వరకు సీఎంగా ఉంటారు. ఉండరు. అంటే ఈయన పదే ఆ మాట చెప్పడం కూడా చంద్రబాబు గారి తర్వాతనో లేకుంటే తర్వాత నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు అని చెప్పడం, మేమంతా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కలిసి ఉంటామని చెప్పడం, ఏదో ఒకటి. ఇదంతా ఒక హత్యే. అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయనే ఉండాలని చెప్పడం ఒక రకమైన హత్యే. మేము ఆయనే ఉండాలని కోరుకున్నామే, మేము పదే ఓపెన్గా చెప్పామే ఆయనే ఉండాలి అని, అయినా కూడా మాకు విలువ వేయలేదే, మా మాటకు విలువ వేయలేదే అని భవిష్యత్తులో చెప్పుకోవడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను. అంటే ఇప్పుడు మీరు జరుగుతున్న ప్రతి అంశాన్ని చూడండి లోతుల్లోకి వెళ్ళి, మొత్తం మీద అయితే విడిపోవడానికి ఒక గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా? అంతకుమించి ఇంటర్నల్గా ఇంకేమైనా కనుక ఏమంటారు అలకలు అసంతృప్తిలో ఉంటే వాటి సెటిల్మెంట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? తెలియదు. ఈ కోణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ బట్ విడిపోవడానికి అయితే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తూ ఉంది. చూడాలి వాట్ నెక్స్ట్ అని.